So hello guys, welcome back to our YouTube channel Karthik Lifestyle. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోటివేషన్ వీడియో. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఈ వీడియో మీద ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయిపోండి. అండ్ అలాగే కార్తిక్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గెలవాలని నిర్ణయించుకున్న వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే ఒక్కసారి మనం అనుకోండేది, మన మనసులో అనుకోండేది ఖచ్చితంగా చేసి చూపించేంత వరకు మనము నిద్రపోము. ఇప్పుడున్న జనరేషన్ చాలా అంటే చాలా కసితో పని చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా పని చేస్తున్నారు. అండ్ ఏదో ఒకటి సాధించాలి, పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి, అండ్ ఈ ఊరికి ఏదో ఒకటి మంచి పని చెయ్యాలనే ఒక కసితో పని చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ కసితో పని చేసినందుకు, ఆ ఎఫర్ట్స్ పెట్టినందుకు, ఆ హార్డ్ వర్క్స్ పెట్టినందుకు, ఖచ్చితంగా ఆ ఫోకస్తో, ఆ ప్లానింగ్తో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాధించి వాళ్ళ వంతు సహాయం అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అండ్ వాళ్ళందరికీ ఎవరైతే బాగా పైకి వచ్చారో, వాళ్ళ థాట్స్తో ఎవరిని నమ్మకోకుండా పైకి వచ్చారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. సో ఇట్లనే ప్రతి ఒక్కరిని మనము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, ఎవరైతే మనకు ఇన్స్పిరేషన్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మనం కూడా వాళ్ళలాగా మనం కూడా సక్సెస్ని సంపాదించుకోవాలి. సో సక్సెస్ ఉంటేనే లైఫ్లో బతకడానికి అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు బతకడానికి అర్హులు. సో ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తే వింటున్నారు. సో మనం కూడా క్రమశిక్షణతో ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్, మన ఫోకస్, మన వే ఆఫ్ థింకింగ్ అండ్ మన ఐడియాలజీ అన్నీ కరెక్ట్గా పని చేసుకుంటూ ప్రతిరోజు మనము వదులుకోకుండా మన పనిని మనము ప్యాషన్తో, ఏదైతే ప్యాషన్ మనకి ఇష్టపడి మనం వచ్చామో దాంట్లో మనం ఏమాత్రం తగ్గకోకుండా, వెనకడుగు వేయకోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని సాల్వ్ చేసుకుంటూ మనము ముందుకైతే వెళ్తాం కదా. అలాంటి వాళ్ళని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎలా గెలిచి చూపిస్తారు అంటే నోర్లు మూసుకుంటారు ప్రతి ఒక్కరు. అందరూ ఎవరైతే మనల్ని డీమోటివేషన్ చేసినారో వాళ్ళందరికీ మన గెలుపే సమాధానం అవుతుంది. సో చివరి వరకు మనము ఎక్కడే కానీ తగ్గకోకుండా ఫస్ట్లో ఏదైతే మనం అనుకొని పని చేసామో, పని మొదలు పెట్టామో అదే కసితోనే చివరి వరకు పని చేయాలి. చేసిన తర్వాత కూడా అలాగే ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉండాలి. అప్పుడే మనకి ఆ సక్సెస్ అనేది వర్తిస్తుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.